ఫీవర్తో సఫర్ అయ్యే ప్రతిసారి చాలా కామన్గా వినేది రైస్ అవాయిడ్ చేయమని చెప్పడం. రైస్కి ఫీవర్కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఫీవర్తో సఫర్ అయ్యేవారు రైస్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలా? నిజానికి రైస్కి ఫీవర్కి డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా ఇండైరెక్ట్గా దీని ఎఫెక్ట్ చాలా పడుతుంది. జ్వరం వచ్చిన సమయంలో జీర్ణశక్తి అనేది చాలా తగ్గిపోతుంది. అందుకే తేలిక డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోమని చెప్తుంటారు. రైస్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం వల్ల డైజెస్ట్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. రైస్ తీసుకోవడం వల్ల బాడీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఫీవర్లో డీహైడ్రేషన్ మరియు న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం చాలా కామన్. మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా వర్క్ చేయడానికి రీహైడ్రేషన్ మరియు న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. వీటిని రైస్ రీప్లేస్ చేయడం కష్టం. కేవలం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మరీ ముఖ్యంగా ORS మాత్రమే దీన్ని రీప్లేస్ చేయగలదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మోక్ష హోమ్.